యుగ సంబంధమైన దేవత సమస్త మనుషులను తన యొక్క మాయాజాలంలో బంధించి దేవుని వలన కలిగిన సృష్టిని దేవునితో సమానంగా చేసే విధంగా భ్రమలో ఉంచి సృష్టి దేవుడిగా మలిచి క్రీస్తు సంఘములో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా క్రీస్తుకు దూరం చేయడానికి ప్రయత్నించే ఒక అదృశ్య వినాశకుడు యుగ సంబంధమైన దేవత. క్రీస్తు వలన ఈ సమస్త సృష్టి కలిగితే ఈ సృష్టి క్రీస్తుగా భావించి ఈ సృష్టిని అంతటినీ కూడా క్రీస్తుతో సమానంగా చూసి క్రీస్తుని విడిచిపెట్టి సృష్టి క్రీస్తుగా భావించి భక్తి జీవితాన్ని కొనసాగే విధంగా ఉంచే ఒక భ్రమలో ఉంచే ఒక అదృశ్య వినాశకుడు యుగ సంబంధమైన దేవత. అందలి రహస్యము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం నుంచి 20వ వచనం వరకు ధ్యానించుకుందాం. మీ దేహములు క్రీస్తునికి అవయములై ఉన్నవని మీరు ఎరుగరా? మీ దేహము క్రీస్తు సంఘములోకి వచ్చిన తర్వాత మీ దేహం పరిశుద్ధపరచబడింది. పాత జీవితంగా విడిచిపెట్టి నూతన జీవితంలో నూతన సృష్టిగా ఉన్నారు, పరిశుద్ధులుగా ఉన్నారు. కాబట్టి మీ దేహములు క్రీస్తునికి అవయములై ఉన్నవని మీరు ఎరుగరా? నేను క్రీస్తు యొక్క అవయములను తీసుకొని వేసి యొక్క అవయములుగా చేయుదనా? అదెంత మాత్రమును తగదు. అపొస్తలుడైన పౌలు తెలియచేస్తున్నాడు. నేను క్రీస్తు యొక్క అవయములను తీసుకొని, అనగా క్రీస్తు సంఘములో క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత క్రీస్తు సంఘములో ఉన్న నేను క్రీస్తుకు అవయముగా పని చేయవలసిన నేను వేసి యొక్క అవయముగా నేను ఎలా పని చేస్తాను? పాత జీవితంలోకి రోత జీవితంలోకి మళ్ళీ తిరిగి ఎందుకు అడుగు పెడతాను? క్రీస్తు వలన కలిగిన ఈ సమస్త సృష్టిని క్రీస్తుతో సమానంగా ఎందుకు భావిస్తాను? క్రీస్తు వలన కలిగిన ఈ సృష్టిని క్రీస్తే కదా, ఈ సృష్టి క్రీస్తే కదా అని భ్రమలో నేను ఉండను. వేసి ఎలా ఉంటుంది? ప్రతి ఒక్కడూ కూడా తన వేసి ఎలా ప్రవర్తిస్తుంది? తన యొక్క ఎవరైతే ఒక వ్యక్తి ఉన్నాడో తన జీవిత భాగస్వామిగా ఒక వ్యక్తిని ఎంచుకోకుండా ప్రతి ఒక్కరినితో కూడా ఏక శరీరం అవటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. వేశ్య యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఒక వ్యక్తిని తన జీవితాంతం కూడా ఏక శరీరంగా ఉంచుకొని జీవితాన్ని కొనసాగించవలసింది పోయి అనేక శరీరాలతో ఏక శరీరంగా కలిగి ఉండటం వేశ్య లక్షణం. కాబట్టి వేశ్య యొక్క అవయములుగా చేయుదనా? అదెంత మాత్రమును తగదు. వేశ్యతో కలుసుకున్నవాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగరా? కాబట్టి వేశ్య యొక్క స్వభావం ఏంది? ఏ ఒక్కరిని ఎంచుకోక ప్రతి ఒక్కరిని తనతో ఏక శరీరంగా చేసుకుంటుంది. కాబట్టి వేశ్యతో కలుసుకున్నవాడు ఆమెతో ఏకదేహం అవుతాడు. కాబట్టి అపవిత్రుడు. కాబట్టి వారిద్దరు ఏక శరీరమై అని మోషే చెప్పుచున్నాడు కదా. అటువలే దాంతో పోలుస్తున్నాడు. అటువలే ప్రభుతో కలుసుకున్నవాడు, నువ్వు ప్రభుతో కలవాలి. ప్రభు ఎవరు? చూడండి అక్కడ, ప్రభుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మ ఉన్నాడు. ఏకాత్మ. ప్రభు ఎవరట? ఆత్మ అంటే దేవుడు. ఆయనతో కలవాలి. ఎలా కలుస్తావు? నీ యొక్క నీతి క్రియల ద్వారా, నీ యొక్క భక్తి జీవితం ద్వారా, నీ యొక్క పాప క్షమాపణ పొందటం ద్వారా నీ యొక్క ఆత్మ క్రీస్తుతో ఏకమయ్యింది, క్రీస్తు స్వరూపంగా మార్చబడింది, క్రీస్తు తత్వం నీలో ప్రజ్వలిల్లుతుంది. కాబట్టి క్రీస్తుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. అయితే జారత్వమునకు దూరంగా పారిపోడి. జారత్వం అంటే అనేక వివాహానికి క్రీస్తుతో ప్రతిష్ట కాకముందు ఈ ప్రకృతిని అంతటినీ క్రీస్తుగా భావించటం, దాంతో పోల్చాడు జారత్వంతో. ఆ విషయాన్ని జారత్వంతో పోల్చాడు. జారత్వం అంటే ఏంది? వివాహానికి ముందు అక్రమ సంబంధాలు కలిగి ఉంటే దాని జారత్వము. కాబట్టి జారత్వమునకు దూరముగా పారిపోవుడి. కాబట్టి ఈ క్రీస్తు వలన కలిగిన ఈ సమస్త సృష్టిని క్రీస్తుతో సమానం చేయొద్దు. క్రైస్తవులకి మాత్రమే నేను ఇది తెలియజేస్తున్నాను. క్రీస్తు సంఘంలో ఉన్న వారికి మాత్రమే తెలియజేస్తున్నాను. క్రైస్తవ సిద్ధాంతాన్ని అనుసరిస్తున్న వారికి మాత్రమే నేను తెలియజేస్తున్నాను.
కాబట్టి జారత్వమునకు దూరంగా పారిపోడి మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది కదా. జారత్వం చేయవాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపం చేయుచున్నాడు. కాబట్టి ప్రతి పాపం కూడా, మనుషుడు చేసే ప్రతి పాపం దేహానికి వెలుపల ఎలా అయితే ఉందో, జారత్వం చేసేవాడు తన సొంత శరీరానికే, ఎందుకంటే జారత్వం చేసేవాడు శరీరంతో ఏకం అవుతున్నాడు, అప్పుడు వాడి సొంత శరీరానికే హాని చేసుకుంటున్నాడు. జారత్వం కాకుండా మిగతా అనేక రకాల పాపాలు ఉంటాయి, అవన్నీ దేహానికి వెలుపల ఉన్నాయి. జారత్వము దేహంతో ఏకం అవ్వటం, అప్పుడు తన హాని ఎవరికి జరుగుతుంది? తన సొంత శరీరానికే హాని జరుగుతుంది. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి, అందుకే జారత్వానికి దూరంగా పారిపోబడి దేవుని వలన, క్రీస్తు వలన కలిగిన సమస్త సృష్టిని క్రీస్తుతో సమానం చేసి ఈ సృష్టిని క్రీస్తుగా భావించి నీ భక్తి జీవితాన్ని కొనసాగించవద్దు. క్రీస్తు వలన సృష్టి కలిగింది కాబట్టి క్రీస్తుని నువ్వు ప్రభువుగా ప్రతిష్ఠించుకో హృదయంలో. క్రీస్తు ద్వారా దేవాది దేవుని నువ్వు ఆరాధించు. క్రీస్తు ద్వారా లోకాలను కలిగించిన మా సృష్టికర్తను ఆరాధించు. క్రీస్తులో సృష్టికర్తను ఆరాధించు. క్రీస్తు ద్వారా సృష్టికర్తను ఆరాధించు. క్రీస్తులో సృష్టికర్తను ఆరాధించు. క్రీస్తుని హృదయంలో ప్రతిష్ఠించుకో. క్రీస్తు ద్వారా సృష్టికర్తని హృదయంలో ప్రతిష్ఠించుకో. క్రీస్తుకు వేరుగా దేవుడు లేడు, దేవుడికి వేరుగా క్రీస్తు లేడు. ఇద్దరు ఏకంగా ఎలా అయితే ఉన్నారో అలా నీవు కూడా క్రీస్తుతో ఏకం అయితే దేవునిలో ఏకం అవుతావు నువ్వు. అందుకే జారత్వమునకు దూరంగా పారిపోడి క్రీస్తు వలన కలిగిన సమస్త సృష్టిని క్రీస్తు సమానంగా చేస్తే నువ్వు జారత్వం చేసిన వాడివి అవుతావు. కాబట్టి అలాంటి భక్తి నీలోంటి విడిచిపెట్టు. జారత్వమునకు దూరంగా పారిపోడి మనుషుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది కానీ జారత్వం చేయు వాడు తన సొంత శరీరమునకు హానికరంగా పాపం చేయుచున్నాడు. క్రీస్తు వలన కలిగిన సమస్త సృష్టి క్రీస్తు సమానంగా భావించి నీ ఆ భక్తి జీవితాన్ని కొనసాగిస్తే నీకు నీవే హాని చేసుకుంటున్నావు. కాబట్టి చూడండి, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, క్రీస్తు వలన నీకు పరిశుద్ధత అనుగ్రహించబడింది. క్రీస్తు వలన నూతన సృష్టిగా నువ్వు మార్చబడ్డావు. క్రీస్తు వలన నువ్వు పాత జీవితాన్ని విడిచిపెట్టి నూతన జీవితంలోకి వచ్చావు. పాప క్షమాపణ ప్రసాదించబడింది. పరిశుద్ధమైన జీవితం నీకు ప్రసాదించబడింది. పరిశుద్ధులుగా, రాజులైన యాజక సమూహంగా, పరిశుద్ధ జనంగా, దేవుని సొత్తైన ప్రజలుగా పిలువబడ్డావు ఏ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా. అందుకే మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగారా. ఇప్పుడు మీలో అంటే సంఘంలో అవయవాలుగా ఉన్న మీలో పరిశుద్ధాత్మ నివసిస్తున్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మకి మీ దేహం ఆలయముగా ఉన్నది. అంటే సంఘముగా ఉన్న క్రీస్తు అవయంగా ఉన్న నీలో మనందరిలో పరిశుద్ధాత్మ నివసిస్తున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచడి. అంటే మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి, అంటే మీ దేహము దేవుని వల్ల మళ్ళీ మీకు అనుగ్రహించబడిందని. దేహాన్ని కలిగించిన దేవుడే, అది మళ్ళీ దేవుని వల్ల మీకు అనుగ్రహించబడింది క్రీస్తు రక్షణ ద్వారా. ఈ దేహముతో చేయు ప్రతి పాపానికి పరిశుద్ధత క్రీస్తు ద్వారా ప్రసాదించబడి, అందుకు చెప్పాడు ఇక్కడ మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి. అంటే అంతకుముందు దేవుడు ఇవ్వలేదా దేహము? దేవుడే ఇచ్చిన దేహము పాపంలో బంధించబడింది కాబట్టి మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మళ్ళీ మీకు అనుగ్రహించబడింది అన్నాడు. అంటే నీకు అనుగ్రహించబడి, సంఘంగా ఉన్న మనకు అనుగ్రహించబడింది. ఎలా అనుగ్రహించబడింది? పరిశుద్ధతగా అనుగ్రహించబడింది. మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగర. సంఘముగా ఉన్న మీరందరూ పరిశుద్ధాత్మక ఆలయము. తర్వాత మీ విలువ పెట్టి కొనబడిన వారు. ఏ విలువ? క్రీస్తు రక్తము ద్వారా, నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రె పిల్ల రక్తము ద్వారా విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహంతో దేవుని మహిమపరచడే. ఇప్పుడు నువ్వు మహిమపరచు. అవయముగా నీ యొక్క పని ద్వారా, అవయముగా దేవుణ్ణి స్తుతించడం ద్వారా, అవయముగా నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి
ఆ భారంతో వారిని రక్షించడానికి ప్రయాసపడుతూ ఆయన మహిమపరచు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమెన్.